హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు బాలు ఐక్యూ ఆన్లైన్ క్లాసెస్. ఈ వీడియోలో మనం డిస్కస్ చేయబోయేటువంటి టాపిక్ ఏంటండి అంటే ఇండియన్ పాలిటీకి సంబంధించి కొన్ని ఇంపార్టెంట్ ఎంసీక్యూస్ని డిస్కస్ చేసుకుందామండి. ప్రతిరోజు కూడా మనం పాలిటీ కానీ, హిస్టరీ కానీ, ఎకానమీ కానీ, కరెంట్ అఫైర్స్ రిలేటెడ్ ఎంసీక్యూలు అనేది మనం రెగ్యులర్గా చేసుకోవడం జరుగుతుంది. మీకు ఒకవేళ కంప్లీట్ థియరిటికల్ క్లాసెస్ కావాలని అనుకుంటే మన బాలు ఐక్యూ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. గూగుల్ ప్లే స్టోర్లోకి వెళ్ళి బాలు ఐక్యూ అని సెర్చ్ చేస్తే మీరు మన యాప్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. లేదంటే కింద డిస్క్రిప్షన్ లింక్ ఇచ్చాను, ఆ లింక్ ద్వారా అయినా సరే మీరు మన యాప్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో మీకు అందులో హిస్టరీ అండ్ పాలిటీ కలిపి 299కి, అలాగే పాలిటీ ఎకానమీ అయినా సరే 299కి, అలాగే ఎవరైనా గ్రూప్ 2 మెయిన్స్కి ప్రిపేర్ అవుతుంటే ఫస్ట్ పేపర్ ఉంది వాళ్ళ కోసం 349కి ఏపీ హిస్టరీ అండ్ పాలిటీ ఉంది. అలాగే హిస్టరీ పాలిటీ ఎకానమీ కావాలనుకుంటే 399, అలాగే 4 సబ్జెక్టులు హిస్టరీ పాలిటీ జాగ్రఫీ ఎకానమీ 499కి డిఫరెంట్ కోర్సెస్, టెస్ట్ సిరీస్లు అన్నీ మీకు అందుబాటులో ఉన్నాయి. డెఫినెట్గా మీకు మంచి కంటెంట్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది యాప్లోని. రైట్, మరి ఫస్ట్ క్వశ్చన్ చూద్దామండి. క్రింది స్టేట్మెంట్లను పరిశీలించి సరికానిది గుర్తించండి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఈజ్ నాట్ కరెక్ట్. చూడండి, లెంగ్తీ క్వశ్చన్స్ ఉండడం వలన మీకు ఇంగ్లీష్లో మీకు ప్రొవైడ్ చేయడం జరగట్లేదు అనమాట. ఓకే, చూడండి ఫస్ట్ స్టేట్మెంట్ చూడండి. శాసనసభ సమావేశాలు ముగిసిన తర్వాత తిరిగి సమావేశం అవడానికి మధ్య వ్యవధి 6 నెలలకు మించరాదంట. అంటే ఒక రాష్ట్రంలో శాసనసభ అంటే ఒక అసెంబ్లీ మీటింగ్ నుంచి వేరే అసెంబ్లీ మీటింగ్కి 6 months గ్యాప్ రాకూడదంట. ఫస్ట్ పాయింట్. రెండో స్టేట్మెంట్, అయితే ఈ నిబంధన కేవలం పదవిలో ఉన్న శాసనసభకు మాత్రమే వర్తిస్తుందని సుప్రీంకోర్టు 2002లో చెప్పిందంట. అయితే ఈ నిబంధన అనేది కేవలం పదవీ కాలంలో ఉన్నటువంటి శాసనసభకు మాత్రమే వర్తిస్తుందంట. అది సుప్రీంకోర్టు మనకి 2002లో చెప్పడం జరిగిందండి. మరి ఈ రెండు స్టేట్మెంట్లో ఏది కరెక్ట్ చూద్దాం. ఓన్లీ 1 కరెక్టా, ఓన్లీ 2 కరెక్టా? సో ఏది కరెక్ట్ కాదన్నాం కదా. ఒకటోది కరెక్ట్ కాదా, రెండోది కరెక్ట్ కాదా, రెండూ కరెక్ట్ కాదా, నెయిదర్ వన్ నాట్ అంటే రెండు కరెక్టేనంటే బోత్ స్టేట్మెంట్స్ ఆర్ అబ్సల్యూట్లీ ట్రూ. ఓకేనండి. సో నైదర్ వన్ నాట్ ఆన్సర్ అనమాట. అంటే ఒక సమావేశానికి మరో సమావేశానికి 6 నెలలు మించరాదన్నది కరెక్ట్ స్టేట్మెంటే, మనందరం చదువుతుండే. ఎందుకంటే ద మ్యాక్సిమం ఇంటర్వెల్ బిట్వీన్ ద 2 సెషన్స్ ఆఫ్ ది స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీ, పార్లమెంట్కైనా అంతే సేమ్, అంటే లోక్సభకైనా సరే అంతే, పార్లమెంట్ సమావేశాలకైనా లెజిస్లేటివ్ అసెంబ్లీ సమావేశాలకైనా సేమ్. కాకపోతే 2002లో ఏమైందంటే, ఓకే, సో 2002లో ఏంటంటే ఒక కేసులో సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే, ఒక రాష్ట్రం యొక్క అసెంబ్లీకి సంబంధించిన పదవీ కాలం అనేది 6 నెలల్లోగా, అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ జనవరిలో జరిగింది, సో మళ్ళీ జూలై 1లోగా ఖచ్చితంగా అసెంబ్లీ సమావేశం జరగాలనే నిబంధన అనేది పదవీ కాలంలో లేనటువంటి అసెంబ్లీలకు వర్తించదు. ఎందుకంటే వేరే ఏదో కారణంతో అక్కడ రాష్ట్రపతి పాలన పెట్టచ్చు, లేదా ఎన్నికలు లేట్ అవ్వచ్చు, ఏదైనా కారణాలు ఉండొచ్చు అక్కడ. కాబట్టి ఏదైతే పదవి అంటే యాక్టివ్గా ఉన్నటువంటి అసెంబ్లీ ఏదైతే ఉంటుందో ఆ యాక్టివ్గా ఉన్నటువంటి అసెంబ్లీకి మాత్రం అది వర్తిస్తుంది తప్ప ఇన్యాక్టివ్గా ఉన్నటువంటి అసెంబ్లీ అనేది కంపల్సరీగా 6 monthsలోగా పెట్టాలన్న నిబంధన వర్తించదని సుప్రీంకోర్టు 2002లో చెప్పింది. ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట యాక్చువల్లీ మనకి. ఓకేనండి, రైట్. సో మరి నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామండి. క్రింది స్టేట్మెంట్లను పరిశీలించి సరికాని దాన్ని గుర్తించండి. ఓకే, 2 స్టేట్మెంట్లు ఇచ్చాం, ఇందులో ఏది కరెక్ట్గా చూద్దాం. శాసన మండలి ఎన్నికల్లో ఉపాధ్యాయ ఎన్నికల్లో పోటీ చేసే వ్యక్తి ఉపాధ్యాయుడు అవ్వాల్సిన అవసరం లేదంట. అంటే మనకి ఎమ్మెల్సీ ఎన్నికలు అవుతుంటాయి, ఎమ్మెల్సీ గ్రాడ్యుయేట్ ఎన్నికలు అవుతుంటాయి, ఎమ్మెల్సీ టీచర్ ఎలక్షన్స్ అవుతుంటాయి కదమ్మా. ఆ ఎమ్మెల్సీ గ్రాడ్యుయేట్ టీచర్ ఎన్నికల్లో అంట ఎవరైతే పోటీ చేసినటువంటి వాళ్ళు ఉంటారో, ఓకే, వాళ్ళు అంటే టీచర్ ఎన్నికల్లో పోటీ చేసిన వ్యక్తి టీచర్ అవ్వాల్సినటువంటి అవసరం లేదంట. అండ్ రెండో స్టేట్మెంట్ చూస్తే శాసనమండలి ఎన్నికల్లో గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో పోటీ చేసే వ్యక్తి తప్పనిసరిగా గ్రాడ్యుయేట్ అయి ఉండాలంట. అక్కడ టీచర్ అవ్వాల్సిన అవసరం లేదు, కానీ డిగ్రీ గ్రాడ్యుయేట్ అంటే తెలుసు కదా మీకు, గ్రాడ్యుయేషన్ అయిన తర్వాత మనకి ఓకే ఎమ్మెల్సీ ఎలక్షన్స్లో ఓటు వేయడానికి ఓటు హక్కు వస్తుంది 2 సంవత్సరాల తర్వాత అనుకుంటాం, మోస్ట్ 2 లేదా 3 సంవత్సరాల తర్వాత డిగ్రీ అయిన తర్వాత. అయితే మనకు ఓటు హక్కు వచ్చిన తర్వాత ఎలక్షన్స్లో కూడా పోటీ చేయొచ్చు. అంటే మినిమం 30 ఉండాలన్నమాట టు బికమ్ అన్ ఎమ్మెల్సీ, 30 అనమాట. టు బికమ్ ఏ లెజిస్లేటివ్ అసెంబ్లీ మెంబర్ అయితే 25 years ఉండాలి మినిమము. ఒక వ్యక్తి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎలక్షన్స్లో పోటీ చేయాలి అంటే ఖచ్చితంగా గ్రాడ్యుయేట్ అయి ఉండాలట. కానీ టీచర్ ఎన్నికల్లో పోటీ చేయడానికి మాత్రం టీచర్ అయి ఉండాల్సిన అవసరం లేదు. రెండిట్లో ఏ స్టేట్మెంట్ కరెక్ట్? ఓకే, సరికానిది ఏంటని అడిగారు మనకి ఇక్కడ. ఓన్లీ 1 కరెక్ట్ కాదా, ఓన్లీ 2 కరెక్ట్ కాదా, బోత్ 2 కరెక్ట్ కాదా, లేదా నైదర్ 1 or 2 అంటే 2 కరెక్ట్ అంటే ఇక్కడ చూడండి, శాసన మండలి ఎన్నికల్లో ఉపాధ్యాయ ఎన్నికల్లో పోటీ చేసే వ్యక్తి ఉపాధ్యాయుడు కావాల్సిన అవసరం లేదు. ఇది కరెక్ట్ స్టేట్మెంట్, ఎందుకంటే టీచర్ అవ్వాల్సిన అవసరం లేదు. ఓకే, ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీచర్ అవ్వాల్సిన అవసరం లేదు యాక్చువల్లీ. ఓకే, రెండోది శాసనమండలి ఎన్నికల్లో గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో పోటీ చేసిన వ్యక్తి కూడా గ్రాడ్యుయేట్ అవ్వాల్సిన అవసరం లేదు. సో దిస్ స్టేట్మెంట్ ఈజ్ రాంగ్, బి అనమాట రాంగ్. అంటే అక్కడ టీచర్ అవ్వాల్సిన అవసరం లేదు, ఇక్కడ గ్రాడ్యుయేట్ కూడా అవ్వాల్సిన అవసరం, అంటే అలాంటి నిబంధన లేదు, ఎవరైనా సరే పోటీ చేయొచ్చు. ఎందుకంటే ఇక్కడ టీచర్ల తరపున కానీ లేదా గ్రాడ్యుయేట్ల తరపున సమస్యల్ని ఓకే సభ దృష్టికి అంటే శాసన మండలి దృష్టికి తీసుకెళ్ళడం కోసం
ఇక్కడ అనమాట పోటీ జరుగుతుంది. యాక్చువల్లీ ఎంతమంది పోటీ చేస్తారు సాధారణంగా తీసుకుంటే టోటల్ లెజిస్లేటివ్ కౌన్సిల్లో 1/12 మెంబర్స్ని గ్రాడ్యుయేట్స్, 1/12 మెంబర్స్ని టీచర్స్ ఎన్నుకుంటారండి. ఇప్పుడు ఎగ్జాంపుల్ 60 మెంబర్స్ ఉన్నారనుకుంటారు స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీలో. టీచర్ల తరపున 5 ఉంటారు, గ్రాడ్యుయేట్ల తరపున 5 ఉంటారు అనమాట మాట్లాడడానికి. ఓకేనా? సో కాబట్టి వీళ్ళు టీచర్లు గ్రాడ్యుయేట్స్ ఇద్దరు అవ్వాల్సినటువంటి అవసరం లేదు. కానీ టీచర్లు చాలామంది పోటీ చేస్తారు, గ్రాడ్యుయేట్లు అందరూ కూడా పోటీ చేయొచ్చు అనమాట. యాక్చువల్లీ చాలా చాలా ఇంపార్టెంట్ అండి ఈ క్వశ్చన్. సో మీ అందరికీ తెలుసును, అకార్డింగ్ టు ద ఆర్టికల్ నంబర్ 169 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్, ఒక రాష్ట్రంలో స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీ కౌన్సిల్ అనేది ఫామ్ అవుతుంది. ఒక రాష్ట్రంలో శాసన మండలి కావాలి అనుకున్నా, రద్దు చేయాలనుకున్నా ఆ రాష్ట్ర శాసనసభ 2/3 మెజారిటీతో ఆమోదించిన తర్వాత దాన్ని పార్లమెంట్ కనుక సాధారణ మెజారిటీతో ఆమోదిస్తే ఆ రాష్ట్రానికి శాసన మండలి అనేది ఓకే అలొకేట్ చేయడం కానీ లేదా శాసన మండలి రద్దు చేయడం కానీ జరుగుతుందన్నమాట. చాలా చాలా ఇంపార్టెంట్. అలాగే నెక్స్ట్ తీసుకుంటే మనకి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎలక్షన్స్ ఏవైతే ఉంటాయో అందులో పోటీ చేసేటటువంటి అభ్యర్థికి ఓకే అతను గ్రాడ్యుయేట్ అవ్వాల్సినటువంటి అవసరం లేదు అని చెప్పేసి 1972లో నారాయణ స్వామి వర్సెస్ పన్నీర్ సెల్వం కేసులో సుప్రీంకోర్టు 1972లో మనకి చెప్పడం జరిగింది. అయితే ఇక్కడ పోటీ చేసేటటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి పీపుల్స్ రిప్రజెంటేటివ్ యాక్ట్ ప్రకారం కొన్ని అర్హతలు నిర్ణయించారు. అలాగే ఓటేసే వారికి మాత్రం ఇక్కడ గ్రాడ్యుయేషన్ ఉండాలని అన్నారు, అక్కడైతే టీచర్లకు ఉండాలని అన్నారు అనమాట. అంతేగాని పోటీ చేసే వ్యక్తులకి ఆల్రెడీ అర్హతలు ఎవరు నిర్ణయించారు? పీపుల్స్ రిప్రజెంటేటివ్ యాక్ట్ అనేది నిర్ణయించింది. ఎమ్మెల్సీలకి అయితే ఇవి ఉండాలి, ఎమ్మెల్యేలకి ఇవి ఉండాలి. అలాగే మనకేంటమ్మా లోక్సభ మెంబర్స్ అయితే ఇవి, నెక్స్ట్ రాజ్యసభ మెంబర్స్ ఇది ఆల్రెడీ డిసైడ్ చేశారు. కాబట్టి ఇక్కడ కేవలం ఏంటంటే ఓటర్లకు మాత్రమే వర్తిస్తాయి అనమాట ఇవి. ఓకే, చాలా చాలా ఇంపార్టెంట్. రైట్, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామండి. రైట్, కంటోన్మెంట్ బోర్డుకి సంబంధించి సరికానిది ఏదే, చాలా ఇంపార్టెంట్ ఇది కూడాను. ఇది కూడా ఏంటంటే వన్ ఆఫ్ ద లోకల్ బాడీస్ అనమాట. యాక్చువల్లీ అంటే స్థానిక సంస్థల్లో ఒక భాగంగా చెప్పొచ్చు అనమాట. సైనిక నివాస ప్రాంతాల్లో స్థానిక సంస్థలకు విధులు నెరవేర్చడానికి వీటిని ఏర్పాటు చేశారు. ఎందుకంటే మనకి లోకల్ బాడీస్లో పంచాయతీలు, మున్సిపాలిటీలు ఇవన్నీ ఉంటాయి కదా మనకి. అలాగనమాట సైనిక నివాస ప్రాంతాలు అంటే ఆర్మీకి సంబంధించినటువంటి ప్రాంతాల్లో కూడా ఏంటంటే ఉన్న వాటిని స్థానిక సంస్థలు ఏమంటారంటే కంటోన్మెంట్లు అంటారు. 1924లో కంటోన్మెంట్ బోర్డు యాక్ట్ అనేది వచ్చిందనమాట. అంటే 1924లోనే ఫస్ట్ టైం కంటోన్మెంట్ బోర్డు చట్టం ద్వారా ఇవి ఏర్పాటయ్యాయి. ప్రస్తుతం భారతదేశంలో ఉన్నవంట 63 కంటోన్మెంట్ బోర్డులు ఉన్నాయంట, 63 ఉన్నాయంట. వీటి పదవీ కాలం 3 సంవత్సరాలు అంట. అలాగే కంటోన్మెంట్ ప్రాంతాలు కేంద్ర హోంశాఖ నియంత్రణలో ఉంటాయంట. సో ఏది కరెక్ట్ కాదంటే ఇందులో ఇవి కేంద్ర రక్షణ శాఖ నియంత్రణలో ఉంటాయండి. డిఫెన్స్ మనం ఇక్కడ ఏమన్నాం సైనిక ఓకేనండి నివాస ప్రాంతాలు అన్నాం కదా. సో సైనిక నివాస ప్రాంతాలు ఏంటంటే మనకి డిఫెన్స్ మినిస్ట్రీ ఆధ్వర్యంలో ఉంటాయన్నమాట. లోకల్ బాడీస్ ఇస్ అ వెరీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్ అండి మనకి. సో మనందరికీ తెలుసును, మనకి స్థానిక సంస్థలు తీసుకుంటే గ్రామ పంచాయతీలు, తర్వాత మండల పరిషత్తులు, తర్వాత జిల్లా పరిషత్తులు ఇవన్నీ ఉన్నాయి. సో వీటితో పాటుగా మనం కనుక అబ్జర్వ్ చేసినట్లయితే మున్సిపాలిటీలు ఉన్నాయి, కార్పొరేషన్లు ఉన్నాయి. మరి అలాగే సైనిక ప్రాంతాల్లో తీసుకుంటే కంటోన్మెంట్ బోర్డులు అనమాట. భారతదేశంలో మొత్తం 63 కంటోన్మెంట్ బోర్డులు ఉన్నాయి. అలాగే వీటి యొక్క పదవీ కాలం 3 సంవత్సరాలు. ఎందుకంటే సాధారణంగా పంచాయతీకి పదవీ కాలం 5 సంవత్సరాలు ఉంటుంది. ఇన్ఫ్యాక్ట్ అంతకంటే ముందు కూడా రద్దు అవుతుంది, అది వేరే విషయం. బట్ ఇక్కడ 63 కంటోన్మెంట్స్కి ఏంటంటే 3 సంవత్సరాల పదవీ కాలం ఉంటుంది. అట్ ద సేమ్ టైం ఏంటంటే ఇవి రక్షణ శాఖ డిఫెన్స్ మినిస్ట్రీ ఆధ్వర్యంలో ఉంటాయన్నమాట. ప్రస్తుతానికి మన రక్షణ శాఖ మంత్రి ఎవరండి అంటే మనకి రాజ్నాథ్ సింగ్ గారు అండి. ఓకేనా, రైట్. సో నెక్స్ట్ చూద్దాం. అవినీతికి వ్యతిరేకంగా జనమోర్చా అనేటటువంటి సంస్థను ప్రారంభించింది ఎవరంట? కరప్షన్కి వ్యతిరేకంగా జనమోర్చా అనే ఆర్గనైజేషన్ ఎవరు ప్రారంభించారు? విపి సింగ్, చంద్రశేఖర్, చరణ్ సింగ్ అండ్ దేవగౌడ్. వీళ్ళంతా ఏంటంటే మనకు మాజీ ప్రధానులు అనమాట. జవహర్లాల్ నెహ్రూ గారి దగ్గర నుంచి ప్రస్తుతం నరేంద్ర మోదీ గారి వరకు మనం ప్రధానమంత్రి లిస్ట్ అంతా ఆల్రెడీ మనం మన యాప్లో చెప్పడం జరిగింది కంప్లీట్గాను. మరి ఇక్కడ తీసుకుంటే అవినీతికి వ్యతిరేకంగా జనమోర్చా అనే సంస్థను ప్రారంభించింది ఎవరంటే విశ్వనాథ్ ప్రతాప్ సింగ్ గారు అండి, విపి సింగ్ గారు అనమాట. సో విశ్వనాథ్ ప్రతాప్ సింగ్ గారు వచ్చేసి భారతదేశానికి 1989 నుంచి కూడా 90 వరకు ప్రధానమంత్రిగా పనిచేయడం జరిగిందనమాట. ఓకే, నిన్న ఎవరో ఒక అబ్బాయి క్వశ్చన్ అడిగారనమాట మనకి కామెంట్ బాక్స్లోని. ఏంటంటే సార్ ఎవరు కూడా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి ముందుకు రాకపోతే అప్పుడు పరిస్థితి ఏంటని అడిగారు. అంటే కొన్ని సీట్లు అంటే పూర్తిగా మెజారిటీ లేదు, కానీ ఒక పార్టీ సహకరించకపోతే ఏమవుతుంది అంటే ఏ పార్టీకి సహకరించకపోతే మళ్ళీ ఎన్నికలు పెట్టాల్సిందే. సెంట్రల్లో అయితే స్టేట్లో అనుకోండి రాష్ట్రపతి పాలన పెడతారు ఎవరు గవర్నమెంట్ ఫామ్ చేయకపోతే. సెంట్రల్లో ఆ ఛాన్స్ ఉండదు. అందుకని అప్పట్లో మనకి ఆర్ వెంకటరామన్ గారని ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అనమాట. ఆయన ఏం చేశారంటే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి దాదాపు 198 సీట్లు వచ్చాయి 1989లో. అప్పుడు వాళ్ళు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయమనిసారు. ఎందుకంటే సింగిల్ లార్జెస్ట్ పార్టీ అయినప్పటికీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలి. ఎందుకంటే 84లో వాళ్ళకి భారీ మెజారిటీ వచ్చింది. రాజీవ్ గాంధీ గారికి దాదాపు 411 సీట్లు వచ్చాయి.
సో అంత తక్కువ ఎలా పడిపోయామో దాని మీద మేము సమీక్ష చేసుకుంటామని చెప్పి వాళ్ళు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేదు. ఎవరైనా వచ్చి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయండి ఆన్ ద నేషనల్ ఇంట్రెస్ట్ అనే పదం వాడారు. అంటే జాతీయ ప్రయోజనాల కోసం, భారతదేశం యొక్క ప్రయోజనాల కోసం ఎవరైనా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయండి అంటే అప్పటికప్పటికి ఫామ్ అయినటువంటి కూటమి అనమాట అది యాక్చువల్లీ. సో అందులో విశ్వనాథ్ ప్రతాప్ సింగ్ గారు అనమాట ప్రధానమంత్రి అయ్యారండి. సో విశ్వనాథ్ ప్రతాప్ సింగ్ గారు అధికారంలోకి వచ్చిన తర్వాత SC/ST అట్రాసిటీస్ యాక్ట్ ఏదైతే ఉందో అది తీసుకొచ్చారు 1989లో. అలాగే మనకి ఇంటర్ స్టేట్ కౌన్సిల్ అండి, అంతర్రాష్ట్ర మండలిని తీసుకొచ్చారు. అలాగే BP మండల్ కమిషన్ యొక్క అంటే వాళ్ళు ఇచ్చినటువంటి కమిటీ సూచనల ప్రకారం భారతదేశంలో OBCలకు రిజర్వేషన్ ఇచ్చినటువంటి మొట్టమొదటి ప్రైమ్ మినిస్టర్ కూడా మనకి విశ్వనాథ్ ప్రతాప్ సింగ్ గారు అనమాట. చాలా ఇంపార్టెంట్ ఇదంతా. ఓకే, విశ్వనాథ్ ప్రతాప్ సింగ్ గారి తర్వాత చంద్రశేఖర్ గారు వచ్చారు. చంద్రశేఖర్ గారి తర్వాత 1991లో అంటే 2 ఏళ్ళకి ఎలక్షన్స్ వచ్చాయి భారతదేశంలో. ఓకే, 91లో మనకి భారతదేశ వ్యాప్తంగా ఎన్నికలు జరిగినప్పుడు ఆ ఎన్నికల ప్రచారంలో భాగంగానే రాజీవ్ గాంధీ గారు హత్య చేయబడ్డారండి LTTE వాళ్ళతోని. ఆ తర్వాత కాలంలో 91లో అనమాట కాంగ్రెస్ పార్టీకి ఆ ఎలక్షన్స్లో కొంచెం మ్యాజిక్ ఫిగర్కి దగ్గరగా వచ్చినప్పటికి కూడాను పూర్తి మెజారిటీ రాకపోవడంతో ఓకే ప్రభుత్వాన్ని అయినా వాళ్ళే ఏర్పాటు చేశారు 91లోని. అప్పుడు PV నరసింహారావు గారు అనమాట ప్రధానమంత్రి అయ్యారు. సో అప్పటికి PV నరసింహారావు గారు యాక్చువల్లీ లోక్సభ ఎన్నికల్లో పోటీ చేయలేదు. అందుకనే అయినా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తున్నప్పుడు ప్రధానమంత్రిగా ఆయన కంటిన్యూ అయ్యారనమాట. సో అప్పుడు ఏంటంటే ఒక రికార్డు ఏంటంటే భారతదేశ చరిత్రలో లోక్సభలో కానీ రాజ్యసభలో కానీ సభ్యత్వం లేకుండా ప్రధానమంత్రిగా ఎన్నికైనటువంటి మొట్టమొదటి వ్యక్తిగా రికార్డు క్రియేట్ చేశారు PV నరసింహారావు గారు. ఆ తర్వాత నంద్యాల నుంచి పోటీ చేయడం జరిగింది. పోటీ చేసి ఎంపీగా లోక్సభకి ఎన్నిక కావడం జరిగింది. చాలా ఇంపార్టెంట్ ఇదంతా కూడా. నెక్స్ట్ చూడమ్మా, ప్రశ్నోత్తరాల సమయానికి సంబంధించి సరికానిది విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇస్ నాట్ ట్రూ విత్ రెస్పెక్ట్ టు ద క్వశ్చన్ అవర్. చూడండి, క్వశ్చన్ అవర్ అనేది ఖచ్చితంగా మనకి లెజిస్లేటివ్ అసెంబ్లీస్లో ఉంటుంది, అలాగే పార్లమెంట్లో కూడా ఉంటుందన్నమాట. పార్లమెంట్ సమావేశాలు అంటే ప్రతిరోజు ప్రశ్నోత్తరాల సమయంతోనే స్టార్ట్ అవుతాయి. అంటే ప్రతిరోజు కూడా మీరు రేపొద్దున పార్లమెంట్ సమావేశాలు ప్రారంభమైతే ప్రశ్నోత్తరాల సమయంతో ప్రారంభమైన పార్లమెంట్ అని ఇస్తారు. మీరు అబ్జర్వ్ చేస్తే APPSC Group 4 ఎగ్జామినేషన్లో కూడా క్వశ్చన్ అడిగారు ప్రశ్నోత్తరాల సమయానికి సంబంధించి. వీటిలో నక్షత్రం ఉన్న గుర్తున్నవి లేనివని 2 రకాలు ఉంటాయంట. అంటే స్టార్డ్ క్వశ్చన్స్ అని అన్స్టార్డ్ క్వశ్చన్స్ అని 2 ఉంటాయట. ఈ ప్రశ్నలు అడగడానికి 4 రోజుల ముందు నోటీస్ ఇవ్వాలంట. అంటే 1 మంత్ ముందు నోటీస్ ఇవ్వాలి. అంటే ఎవరైతే క్వశ్చన్ అవర్లో పార్టిసిపేట్ చేయాలనుకుంటున్నారో పార్లమెంట్ మెంబరు వాళ్ళు ఏంటంటే ఓకే 4 రోజుల ముందు నోటీస్ ఇవ్వాలంటే. ఓకే, అలాగే ఒక ప్రశ్న స్టార్ ఆర్ అన్స్టార్ నిర్ణయించే సభాపతి అంట. ఎందుకంటే ఇక్కడ మనం ఏమన్నాం, స్టార్డ్ క్వశ్చన్ అన్నాం, అన్స్టార్డ్ క్వశ్చన్ అన్నాం. ఈ 2 నిర్ణయించేది ఎవరంటే ఆ సభ అధిపతి. రాజ్యసభ అయితే రాజ్యసభ చైర్మన్, లోక్సభ అయితే లోక్సభ స్పీకర్. మరి ఇందులో ఏది కరెక్ట్ కాదంటే దిస్ ఈజ్ రాంగ్ అండి. ఎందుకంటే ఇట్ రిక్వైర్స్ ఎ ప్రియర్ నోటీస్ బిఫోర్ ద 10 days అనమాట. ఇట్ డస్ నాట్ రిక్వైర్స్ 30 days ఆఫ్ టైం అనమాట. 10 రోజుల ముందు అనమాట ఓకే నోటీస్ ఇవ్వాలి. ప్రశ్నోత్తరాల సమయంలో ఇప్పుడు ఎగ్జాంపుల్ ఒక పార్లమెంట్ మెంబర్ ఉన్నారనుకోండి, ఆ పార్లమెంట్ మెంబర్ ఏంటంటే తన నియోజకవర్గానికి సంబంధించి కానీ లేదంటే స్టేట్ ఇంట్రెస్ట్ కానీ లేదా నేషనల్ ఇంట్రెస్ట్ మీద కొన్ని క్వశ్చన్లు అడుగుతారు. ఆ క్వశ్చన్ అనేది ఓకే ఎవరు ఆన్సర్ ఇస్తారంటే కన్సర్న్ మినిస్టర్. ఇప్పుడు ఎగ్జాంపుల్ పంచాయతీరాజ్ రిలేటెడ్ అడిగారు అనుకోండి, పంచాయతీరాజ్ మినిస్టర్ చెప్తారు. అలాగే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీకి సంబంధించి క్వశ్చన్ ఉంటే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మినిస్టర్ చెప్తారు. ఆర్థిక శాఖ అయితే ఆర్థిక శాఖ, విద్య అయితే విద్యాశాఖ, ఇలా చెప్తారనమాట మినిస్ట్రీ అనమాట. అయితే ఎప్పుడైతే ఓకే అది స్టార్డ్ క్వశ్చన్ అయిందనుకోండి ఎగ్జాంపుల్, అప్పుడు ఓరల్ ఆన్సర్ అనేది ఎక్స్పెక్ట్ చేస్తారనమాట. అంటే అది స్టార్ క్వశ్చన్ అనుకోండి, అంటే నేషనల్ ఇంట్రెస్ట్ ఉంది, చాలా జాతీయ ప్రయోజనాలు, చాలామంది ప్రజల ప్రయోజనాలు ఉన్నాయనుకున్నప్పుడు ఓకే దాన్ని స్టార్డ్ క్వశ్చన్గా ఎవరు స్పీకర్ నిర్ణయిస్తారు. స్పీకర్ అయితే స్పీకర్, రాజ్యసభలో అయితే చైర్మన్ నిర్ణయిస్తారు. అప్పుడు ఎవరైతే కేంద్ర మంత్రి ఉంటారో ఆ కన్సర్న్ మినిస్టర్ ఉంటారో వాళ్ళు ఓరల్గా ఆన్సర్ చెప్పాలన్నమాట. ఆ ఓరల్ ఆన్సర్కి మళ్ళీ సప్లిమెంటరీ క్వశ్చన్ అడగచ్చు. ఎందుకంటే సమాధానం చెప్పేసి వెంటనే కూర్చునిపోవటం కాదు, సమాధానానికి సాటిస్ఫైర్ లేదా కూడా కనుక్కుంటారు. కనుక్కున్న తర్వాత మీరు క్లారిఫై అయ్యారా అని అడిగితే అప్పుడు సప్లిమెంటరీ క్వశ్చన్ కూడా అడగచ్చు అనమాట. సో ఇలా ఏంటంటే స్టార్డ్ క్వశ్చన్కి ఆ ఇంపార్టెన్స్ ఉంటుంది. ఒకవేళ అది అన్స్టార్డ్ క్వశ్చన్ అనుకోండి, ఇది అన్స్టార్డ్ క్వశ్చనే అంత ప్రయోజనకరమైన క్వశ్చన్ కాదు, ఇంకా వేరే దాని మీద కూడా చర్చ చేయొచ్చు అనుకున్నప్పుడు ఏంటంటే దానికి రిటర్న్గా రాసిస్తారనమాట. ఎవరైతే కన్సర్న్ మినిస్టర్ ఉంటారో ఆ డిపార్ట్మెంట్ నుంచి అనమాట రిటర్న్గా రాసి ఇస్తారనమాట ఎవరైతే ఎంపీ అడిగారు వాళ్ళు. సో దీనికోసం మనకి ఓకే 10 days ముందు నోటీస్ ఇవ్వాలి. ఎవరైనా ప్రతి పార్లమెంట్ మెంబర్ కూడా క్వశ్చన్ అవర్లో పార్టిసిపేట్ చేయొచ్చు. ప్రతిరోజు కూడా ఫస్ట్ 1 hour క్వశ్చన్ అవరే ఉంటుంది యాక్చువల్లీ ప్రతి పార్లమెంట్ మెంబర్కి అనమాట. వాళ్ళు ఎవరైతే 10 రోజుల ముందు ఎవరైతే నోటీస్ ఇస్తారో వాళ్ళందరికీ ఛాన్స్ వస్తుంది అనమాట ఆ పార్లమెంట్ సమావేశాలు జరిగిన రోజులు. చాలా ఇంపార్టెంట్. పార్లమెంట్ సెషన్స్ కూడా రెగ్యులర్గా చూస్తూ ఉండండి. ఎందుకంటే మనం పాలిటీ చదివేటప్పుడు ప్రాక్టికాలిటీ కూడా అప్లై చేస్తే ఇంకా స్పీడ్గా వస్తుంది. యాక్చువల్లీ మనం ప్రాక్టికాలిటీ ఎప్పుడు అప్లై చేసుకోగలుగుతాం అంటే న్యూస్ పేపర్ని రెగ్యులర్గా ఫాలో అవుతుంటే ఈ టెర్మినాలజీ అంతా మనకు ఆటోమేటిక్గా తెలుస్తుంది. ఇప్పుడు ఎగ్జాంపుల్ ప్రశ్నోత్తరాల సమయం గురించి నేను చెప్పాను.
రేపొద్దున పార్లమెంట్ సమావేశాలు అవుతున్నప్పుడు మీరు ఎవరైనా సరే చూసారనుకోండి, పార్లమెంట్లో ప్రశ్నోత్తరాల సమయం అని మీరు చదివారనుకోండి, అరే ఆ రోజు మనం ఈ క్లాస్ విన్నాం కదా, సో ఇందులో మనకు ఎంతవరకు మనం తెలుసు అంటే మీకు చిన్న పాయింట్ చెప్తే మీరే చదవడం వల్ల మీకు ఎక్కువ కంటెంట్ వస్తుంది. యాక్చువల్లీ నేను చెప్పేది ఎంత పాయింట్ అన్నప్పటికీ మీరు చదవడం వల్ల ఇంకెక్కువ విషయాలు నేర్చుకోగలుగుతారు అనమాట యాక్చువల్లీ. సో ప్రాక్టికాలిటీ ఖచ్చితంగా అప్లై చేయాలి. రెగ్యులర్గా న్యూస్ పేపర్ చదివితే మనకు చాలా ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామండి. క్రింది స్టేట్మెంట్లను పరిశీలించి సరికానిది గుర్తించండి. సుప్రీంకోర్టు యొక్క ప్రధాన కేంద్రం ఢిల్లీలో ఉంటుందంట. సో సుప్రీంకోర్టు యొక్క మనకి మెయిన్ హెడ్ క్వార్టర్ ఢిల్లీలో ఉందంట. ప్రధాన న్యాయమూర్తిని సంప్రదించి రాష్ట్రపతి కోర్టు యొక్క కార్యక్రమాలు దేశంలో ఎక్కడైనా నిర్వహించవచ్చు. చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాని సంప్రదించిన తర్వాత ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఎక్కడైనా సరే దేశంలో నిర్వహించవచ్చట కోర్టు కార్యకలాపాలు. నెక్స్ట్ మూడోది, దీని అందరికి సంబంధించినటువంటి ఆర్టికల్ వచ్చేసి 130 అట. నన్ ఆఫ్ ద అబౌవ్ అంటే అన్నీ కరెక్టేనా అని. మరి ఏంటి కరెక్ట్ కాదా అంటే ఓకే ఇది రాంగ్ ఆన్సర్ అండి. నేను రివర్స్లో ఇచ్చాను. ప్రధాన న్యాయమూర్తిని సంప్రదించి రాష్ట్రపతి కాదండి, యాక్చువల్లీ రాష్ట్రపతిని సంప్రదించి ప్రధాన న్యాయమూర్తి భారతదేశంలో ఎక్కడైనా సరే కోర్టు కార్యకలాపం నిర్వహించవచ్చు అనమాట. ఓకేనండి. ఆర్టికల్ 130 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ డీల్స్ విత్ ద ఓకేనండి హెడ్ క్వార్టర్స్ ఆఫ్ ద సుప్రీం కోర్ట్. సో ప్రజెంట్ హెడ్ క్వార్టర్స్ ఆఫ్ ద సుప్రీం కోర్ట్ లొకేటెడ్ ఇన్ ఢిల్లీ. మనకి భారతదేశంలో ఎక్కడైనా ప్రాంతీయ బెంచెస్ కనుక ఏర్పాటు చేయాలని అనుకుంటే ఓకే విత్ ద ప్రియర్ permission of the President of India, Chief Justice of India can conduct it anywhere అనమాట. సో దిస్ ఈస్ ద క్లాస్ ఫర్ టుడే. అండ్ మీ అందరికీ తెలుసును అకార్డింగ్ టు ద ఆర్టికల్ నెంబర్ 124 ఓకే సుప్రీంకోర్టు ఫార్మేషన్ అనేది ఉంది భారతదేశంలోని జడ్జెస్ అండ్ చీఫ్ జస్టిస్తో కలిపి. సో ఇదండి క్లాస్ మనకి ఈ రోజుకి సంబంధించి. నెక్స్ట్ వీడియోలో మనం మరో ఇంపార్టెంట్ టాపిక్తోని ఇంపార్టెంట్ సబ్జెక్ట్తోని ఇంకా ఇంపార్టెంట్ ఎంసీక్యూస్తో మనం డిస్కస్ చేసుకుందామండి. ఇప్పటిదాకా మన ఛానల్ని ఎవరైనా సరే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని లైక్ చేయండి. వీడియోని లైక్ చేస్తే అది ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. నా ఎక్స్ప్లెనేషన్ కనుక మీకు నచ్చినట్లయితే యాప్ డౌన్లోడ్ చేసుకొని మీకు కంప్లీట్ థియరిటికల్ క్లాసెస్ అవైలబుల్ ఉంటాయి, అది కొనుక్కోండి. మీకు డెఫినెట్గా అన్ని రకాలుగా కూడా మన బాలయోగి ఛానల్ మీకు అందుబాటులో ఉంటుంది. ఎడ్యుకేషన్ పరంగా కానీ జాబ్ అప్డేట్స్ పరంగా కానీ అన్ని రకాలుగానే మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ మీకు 90% వచ్చేసి ఎడ్యుకేషన్ కంటెంటే ఉంటుందన్నమాట. ఏదైనా సరే బ్రేకింగ్ ఇన్ఫర్మేషన్స్ ఉంటే మీ జాబ్కి రిలేటెడ్ అవి మీకు చెప్పడం జరుగుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్ ఆల్ ఆఫ్ యూ అండ్ విష్ యూ ఆల్ ద బెస్ట్.